అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ మన కూటమి ప్రభుత్వం మళ్ళీ రావడం కారణం అయితే మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోవడం. రెండోది అసెంబ్లీలో అమ్మలాంటి మన బ్రోనమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడిన సన్నాసి నా కొడుకులు ఒక రెండో వింత. మూడో వింత ఏంటంటే మనకి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఉండడమే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి ఉదాహరణ. భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడిగా ఉండాలి. ఎందుకంటే ఎదవ బుద్ధులు, ఎదవ ఆలోచనలు, ఎదవ కుంట్రతింగల ఆలోచనలు మన జగన్మోహన్ రెడ్డికి అందించిన మెయిన్ ముఖ్యదారి మన సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఏదో వినిపిస్తాడు, మనం విందాం. పోనీ చెప్పినాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలని దానికి ఇది మీ మంది కూడా అదే మేము చూపిస్తున్నాం, అదే మనం చూపిస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎర్ర బస్సు లేని దానికి ఏరు బస్సు ఎందుకని నరసాయమ్మ అన్నది దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అన్నాడని నువ్వు నిరూపిస్తాను. అంతే కదా సార్? నువ్వు చెప్పు, నేను చెప్తాను, నీకు చెప్తాను. అప్పట్లో 1,000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం, అమరావతికి 1,00,000 ఎకరాలు లేకపోతే ఎయిర్పోర్ట్ కు 20,000 ఎకరాలు లేకపోతే ఎట్లా నేను ఉద్దేశం కావచ్చు. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరి ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్, ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసేది తప్పు కాదని ఎవరన్నారు? అమ్మాయికి ఏదో తెలియకో తెలుసో ఎర్ర బస్సు రాని దానికి ఏరు బస్సు ఎందుకని అని అమ్మాయి అని జగన్మోహన్ రెడ్డిని అడిగింది. నువ్వనేది పాయింటే కదా, నువ్వనేది పాయింటే కదా సజ్జల రామకృష్ణ. దానికి నేను కూడా చెప్తున్నా, నేను ఓవల్ సామాన్యున్నా. దానికి ఉదాహరణ ఏం చెప్పాలా? మన నాయకుడు అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మీ కొంటి సాకులేంటి? మా కోట ప్రభుత్వం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అడ్డుగోలుగా భూములు లాక్కుపోయింది, దౌర్జన్యం చేశాను నువ్వు అంటున్నావు. నువ్వు చెప్పాల్సిన పాయింట్ ఇదే. దాన్ని నేను చెప్తా. ఎవరిని బలవంతంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి బలవంతంగా సెంటు భూమి కూడా లాక్కోలేదు. ఎంప్లాయ్మెంట్ని గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం సర్వే చేయించి మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదని 1కి 10 సార్లు అడిగితేనే ఆ రైతులు 400 ఆ గ్రామ జనాలు ఓకే అంటే అన్ని తర్వాతే శిలాఫలకం వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. దానికి నువ్వు 2019లో ఏం చేసావు? 2014లో కూడా మీరు కోర్టులో కేసేసి ఆ భూములు లాక్కొని మీ భూములు మీకు ఇచ్చేస్తానని నన్ను అన్నాం. సరే బాగుంది, అంతవరకు బాగుంది, ఓకేనా? సరే 2019లో గెలిచగల భూములు వాళ్ళకి ఇచ్చావా? అది లేదే. కోర్టులో కేసులు వేసావా? అది లేదే, ఓకేనా? లాస్ట్కి 2023లో ఉత్తరాంధ్ర ఓట్ల కోసం ఆ 10 టికెట్ల కోసం, 10 ఎమ్మెల్యే టికెట్ల కోసం నువ్వు 2023లో శిలాపాలక మీద ఒంగోలులే. నీకు నడుము నొప్పు, నీకు ఎప్పుడు నడుము నొప్పే. నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి నీకు నడుము నొప్పు. మీ నాయకులకి కొబ్బరికాయ కొట్టావు సిరి దొంగ నవ్వులతో, ఓకేనా? ఇప్పుడు నీ పాయింట్కి వస్తా. సజ్జల గాడిదిన కొడక
నేను ఇదే మాట్లాడతాను. ఆ నరసాయమ్మ జగన్మోహన్ రెడ్డిని అడిగితే మరి మాజీ అంటే ముఖ్యమంత్రిని అవుతాను అని ఆలోచన ఉన్నప్పుడు నువ్వేమనాలా మీ నాయకుడు? కాదమ్మా తల్లి, నువ్వు ఎర్ర బస్సు ఎక్కపోయినా నీ పిల్లలు ఎయిర్ బస్సు ఎక్కాలి కదా తల్లి, అవునా? నువ్వు ఎక్కలేకపోయినా నీ పిల్లలు ఎక్కాలని ఆలోచన పడమ్మా. ఆ ఎయిర్పోర్ట్ అనేది రావడం చాలా మంచిదమ్మా. నీ పిల్లడు ఇప్పుడు చిన్నోడు 10 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాడు అనుకో, కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేసరికి నీ పిల్లడు మంచి మెరిట్ వచ్చి చదువు వస్తుంటే అందరినీ జాబ్ కొట్టొచ్చని చెప్పాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి అవుతానా అని హామీలు ఇచ్చిన నా కొడుకైతే మీకు ఆ సలహాలు రావే. నీది ఎంతసేపు దొంగ బుద్ధులు, అర్థమైందా? చెప్పు. ఇప్పుడు నేను చెప్పి నువ్వు అడిగిన దానికి, నరసాయి అమ్మ దానికి, నువ్వు అడిగిన దానికి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పు. చెప్పజాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటారు ఎందుకంటే నువ్వేమో చేసిన వాళ్ళ ఆ రోజు అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదు కదా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నువ్వు అంటావు గాడిది సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే నువ్వు కార్యకర్తకు విలువ కూడా నీకు లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని నువ్వు అంటున్నావు. మహానుభావుడు మా బొత్స సత్యబాబు ఏమో రాజశేఖర్ 2007లోనే ఆలోచన పడ్డాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి రావడానికి. ఎవరు పడ్డామంటావు? మీకే క్లారిటీ లేదంటావు. చెప్పు. బొత్స సత్యబాబు ఏమో మొన్నేమో 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన ఇది అంటావు. నువ్వేమో జగన్మోహన్ రెడ్డి ఏమో జరిగిందని నువ్వు అంటాను. మీ జగన్మోహన్ రెడ్డికి నీకు పొందుకు లేకపోతే సమాజానికి పెద్దలకి ఏం చెప్తామని? జనాలు అంత పిచ్చోళ్ళు ఉన్నారా? ఇంకోను 2019 బాగా పిచ్చోళ్ళు చేశారు ఓట్లు వేయించుకొని. ఆ పిచ్చోళ్ళు లేరు నాన్న, చెప్పు. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే చంద్రబాబు నాయుడు గారు. 100% కొబ్బరికాయ కొట్టింది మేమే, గుమ్మడికాయ కట్టిందే మేమే, ఇంట్లో పాలు పొంగించేదే మేమే, ఆ ఫ్లైట్లో గాలిలో ఎగిరేదే మా కూటమి ప్రభుత్వం, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సామాన్య ప్రజలు అంతా మేమే చేసాం. 100% మేమే చేసాం. గూగుల్లో అడిగినా చెప్తుంది. నీ వైసీపీలో నీకు సమాధానం చెప్పలేక నీ ముందు ఏదైనా చెప్తాను, కానీ నీ వైసీపీలో 90% అదే చెప్తారు. కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు 2019 ఎన్నికలకు కరెక్ట్గా నెలన్నర ముందు ఫిబ్రవరి. అరే సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు వయసులో పెద్దవాడు, ఎందుకు దిగులుగా వస్తావు? 90 ఏళ్ళనే భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలని వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు పడిన ఆలోచన ఇది. ఆయన అందుకే విజనరీ అంటారు. విజన్ 2020 అంటారు. దేనికి అనుకున్నాం? సిబిఎన్ అని ఎందుకంటారు అనుకున్నాం? నా పిల్లడు ఇవాళ 6 ఏళ్ళు పిల్లడైతే నేను ఆలోచిస్తానో లేదో కానీ నా బిడ్డ గురించి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించే మనస్తత్వం తెలుసా? 2019 ఫిబ్రవరిలో హడావుడిగా బండ నల్ల ఉంది కాబట్టి ప్రొఫెసర్ చివరి దగ్గర చూపించారు. తీసుకెళ్ళి ఒక పార్టీ దాని మీద శంకుస్థాపన వదిలేశారు. నల్లరాయి పునాది రాయి అనడానికి కూడా నీకు ఇష్టం లేదు. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఏ రాయి ఉట్టుకెళ్ళాడు? పుట్టకాయ ఉట్టుకెళ్ళాడా? అది నల్లరాయే కదా. ఓహో, మీకు నల్లరాయి అంటే మా పొలాల్లో సరిహద్దు రాళ్ళలో పునాదులు వేసుకుని నాకు జగనన్న భూసరిహద్దు రాయి, జగనన్న దెంగేరాయి. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి. అవును, మేము చూసాం. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తి అయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అనుకున్నారు? ఈయన వచ్చేసి దానికి ఫలాలు ఇవ్వచ్చు. నేను అందుకే ముందే అన్నాను, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి క్రెడిట్ చోరీ దబ్బు దింగుడు ఆలోచన మీకు పుట్టుకోయింది, కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి భోగాపురం చేసిందని అంతనం. ఓన్లీ 30% చేసినంతనం అంటా. మీకు బుర్రలు ఉన్నాయా, పాలు ఉన్నాయా, మీకు మైండ్లో పోనయా, మీకు దుబ్బులు ఉన్నాయా? మీరు అమ్మఒడి ఇస్తేనే, పెన్షన్ ఇస్తేనే ఊరు మాలపేట ఒకటి చేసేస్తారు. మీరు 70% భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తే ఒక్కరోజు కూడా పొట్ట విడుదల చేయలేదే.
భోగాపురం ఎయిర్పోర్ట్కి? మా రామ్మోహన్ నాయుడు 30% అయితేనే పార్లమెంటులో బిల్లు పెట్టిండు. భోగాపురం ఎయిర్పోర్టు 30% పూర్తయిందని 1 ఇయర్లోనే. మరి ఒక్క 1% ఒక్క ఫోటో తీసి పెట్టలేదు మీ దిక్కుమాల దగ్గర సాక్షులు కానీ, నువ్వు కానీ, మీ సైకో జగన్ కానీ, మీ సైకో ఫ్యాన్స్ కానీ, మీ సైకో నా కొడుకులు కానీ. 70% పూర్తి అయిపోయిందంటే ఓ రోజు 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఫోటో ఏం బయట పెట్టలే. అంత జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ జనాలు. ఇంకా మీరు చెప్పింది నమ్ముతారు అనుకుంటానరా? కోడిగుడ్డు మీద ఫోటోలు వేసుకున్నాడు ఉడకబెడితే పోతుంది ఆ కోడిగుడ్డు మీద. మీ జగన్మోహన్ రెడ్డి దొంగమోహన్ ఫోటో కోడిగుడ్డు ఉడకబెడితే మా సేఫ్టీ కోసం గోడ వేసుకుని దేని మీద కూడా నీ నాయకుడు ఫోటో వేసుకుంటారు. అలాంటిది భోగాపురం ఎయిర్పోర్ట్ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేది 70% పూర్తి అయిపోతే. అంత పిచ్చోళ్ళు అనుకుంటానరా? సిగ్గుండాలి సర్దార్ రామకృష్ణారెడ్డి. అయితే నువ్వు దరిద్రమేంటదా? జగన్మోహన్ రెడ్డి నీలటోనే నమ్ముతాడు. నీవు ఆడి పక్కనే ఉండాలి. మా ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి జగన్మోహన్ రెడ్డి పక్కన ఎప్పుడు 24 గంటలు దరిద్రుడు నువ్వే ఉండాలా. చెప్పు. చేసుకున్న పర్లే కానీ పొడిచి కెలికి లేపి బీపి ఖండించుకోవడం చంద్రబాబు గారిని స్కూటీగా ప్రశ్నిస్తుంది. నగరంలో ఇంకా ఆ విషయం వచ్చేది లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం, మంచి పరిణామం ఇది. దీని ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ఇట్లాంటి చెప్పేసి క్లోజ్ చేస్తే ఈ ఊరు తిరుగుతాం ఏం పని. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకునేదైతే పెద్దానికి నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ మీ అమ్మ నీతో కానీ మీ కార్యకర్తలు కాదు కానీ మీ ఎమ్మెల్యే ఉండి 175 మంది పోటీ చేసిన ఎదవల్ల మొత్తం ఎదవ నా కొడుకులే. మొత్తం ప్రతి ఎమ్మెల్యే దొంగ నా కొడుకు. ఒక్క లేడు అందరూ మంచోడు. ఒకే ఒక 2-3 ఉన్నారు. లావు కృష్ణదేవరాయలు వచ్చేసాడు టీడీపీకి. మంచోడు ఎప్పుడు మీ దగ్గర ఉన్నాడు. సిడికాడప్పుడు మంచి సముద్రం మొత్తం ఇసముంది అనుకో, అందులో గ్లాసులు పాలేసినా కనబడదు. కానీ సముద్రం మొత్తం పాలున్నా గ్లాసు విసమేసినా కనబడిపోద్ది. అలాంటి దరిద్రులు మీరు అంత దరిద్రులు. జగన్మోహన్ రెడ్డి కానీ మీరు కానీ ముందు ఏదో పద్ధతిలో ప్రారంభం చేసేవారు. ఎవరి సుమారు పూర్తి చేశారు అనుకోవాలా. ప్రాసెస్లో జరగాలి. నేను ఒకటే చెప్తాను సజ్జల రామకృష్ణని, మీరు 2 తలకాయల పాములనే 2 తలకాయల మీద కొట్టారు జనాలు. ఆంధ్రప్రదేశ్ జనాలు ఒక తలకాయ మీద కొడితే ఒక 70-80 వచ్చింది. నువ్వు 2 తలకాయల మీద అడుగేసేసినారు. మీకు అర్థమైందా? 2 తలకాయల మీద అడుగేస్తారు మీకు. దేనికి తెలుసా? మీరు ఆ వైజాగ్లో నావీ ఎయిర్పోర్ట్లోనే ఏగలు తోలుకుంటారు. ఇంకా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఎందుకని అన్నారు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారు ఏంటి? ఆంధ్రప్రదేశ్ మీకు నీ దృష్టిలో ఎలా కనబడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి? అసలు నువ్వు ఎవడురా? నువ్వు నాలా ఒక సామాన్యుడి కార్యకర్త కూడా కాదు. నువ్వు ఒక జీతగాడు. జగన్మోహన్ రెడ్డి కింద ఏకల పీకునోడు నువ్వు. ఎప్పుడు పెరిగిపోతాయా ఎప్పుడు కట్టించేతమన్నోడు నువ్వు. చెప్పు, నువ్వు ఎవడురా? ఒక సామాన్య కార్యకర్త కాదు నువ్వు. ఆంధ్రప్రదేశ్కి చెప్పడానికి నువ్వు ఎవడవరా? ఓటక్కు ఉందారా నీకు? సన్నాసి. దానికి ప్రత్యేకంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడు నా 10 నెలల్లోనే జరిగే 5 గంటల్లో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లక్ష్యం ఈ రకంగా ఎందుకుందంటే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే చెప్తాం కూడా అతను పలుకు అంటకంట అన్నాడు ఒకడు. పోలవరం ఇది డూప్లికేట్ ప్రాజెక్ట్. ఎందుకంటే నాకు అర్థం కాలేదంటే మీకు అర్థం కాదంట. ఆడు దొమ్మలు కూడా నా కొడుకు సంజన సుఖన్న మీ చేయలేసుకుని ఉన్నట్టు ఆడికి పోలవరం గురించి ఏం మాట్లాడుతాడు? పోలవరం ప్రాజెక్ట్ బొమ్మేరు ఎంతో ఏం బొమ్మ వేసాడు జనాలు అందరికీ తెలిసిందే. మీరు పోలవరం గురించి మనం మాట్లాడు. సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే 11 వచ్చాయి మొన్న. ఆ 11 కూడా రానికంటే చేస్తాను. నీ ఆలోచన అదే. ఓకే, అదే ఆలోచన మీద ఉండు సజ్జల రామకృష్ణారెడ్డి. జై హింద్, జై భారత్. మా భారతంలో నువ్వు ఉండకు.